ఋషిభ్యో బ్రహ్మ విద్యా సాంప్రదాయకర్తృభ్యో వంశ ఋషిభ్యో మహభ్యో నమో గురుభ్యః. సర్వేశ్వర సర్వోత్తమ సర్వవ్యాపార సాక్షి సర్వాధార సర్వజ్ఞ సర్వతోముఖ సర్వాధిష్టానభూత సర్వాధార తల్లి నిన్ను తలంచి పుస్తకము చేతంబూనితి నీవు నా యుల్లంబందున నిల్చి జృంభణముగా నుక్తుల్ సుశబ్దంబులు సోబిల్లంబల్కుము నాదు వాకునల్ సంప్రీతిల్ జగన్మోహిని స్వలాభ్యాక్షి సరస్వతి భగవతి భారతి పూర్ణేందు బింబాన పలికెడిది భాగవతమట పలికించు విభుండు రామభద్రుండట నే పలికిన భవహరమగునట పలికద వేరుండు గాథ పలుకగనేల భాగవతము తెలసి పలుకుట చిత్రంబు సూలికైన దమ్మి చూలికైన విభుద జనుల వలన విన్నోత కన్నంత తెలియవచ్చినంత తేట కొరతు. సర్వలోక పూజ్యుడైనటువంటి ఈ అనంతకోటి బ్రహ్మాండమునకు నాయకుడైనటువంటి జగద్గురువగు శ్రీ కేశవానంద యోగిచంద్రుల పాదపద్మములకు శిరస్సాష్టాంగ నమస్సుమాంజలుడు. ఈరోజు మనం గజేంద్ర మోక్షము వినబోతూ ఉన్నాం. నీరాట వనాటములకు పోరాటం బిట్లు గలిగే పురుషోత్తముచే ఆరాటమిట్లు మానెను ఘోరాటవిలోన భద్ర కుంజరమునకు. మునినాద ఈ కథాస్థితి వినిపింపుము వినగ నాకు వేడుక పుట్టెను. ఓ మునీశ్వర, నీటి యందు సంచరించేటువంటి ముసలికి భూమి మీద చరించేటువంటి ఏనుగుకు పోరాటం జరిగిందని అన్నారు కదా మీరు. ఈ నీరాట వనాటములకు పోరాటము ఎట్లు గలిగే పురుషోత్తముచే ఆరాటమిట్లు మానెను ఘోరాటవిలోన భద్రకుంజరమునకు. నీటిలో సంచరించే ముసలికి అరణ్యములో సంచరించే ఏనుగుకు పోరాటం ఎట్లా ఏర్పడింది? ఈ రెండింటి యొక్క పోరాటాన్ని తొలగించడం కోసము పురుషోత్తముడైనటువంటి ఆ విష్ణుమూర్తి రాక ఎలా జరిగింది? దీనికి అంతటికీ కారణం ఇది ఏ మార్గములో నడిచింది వీటి యొక్క పోరాటము, దాన్ని నాకు చెప్పు మహాత్మా అని పరీక్షిత్ మహారాజు అడుగుతాడు. ఏ కథలయందు పుణ్యశ్లోకుండు హరి చెప్పబడును సూరి జనముచే నా కథలు పుణ్య కథలని ఆకర్ణింపుదురు పెద్దలు అతి హర్షమునం. ఏ కథలయందు భగవంతుని యొక్క చరిత్రలు కనబడతాయో ఆ యొక్క చరిత్రలలో వాటిని ఆకర్ణించడం వల్ల గొప్ప సార్థకం కలుగుతుందని మహాత్ములు చెబుతారు. కాబట్టి ఆ గజరాజ మకరేంద్రముల యొక్క పోరాటాన్ని గూర్చి చెప్పమని చెప్పినప్పుడు చెబుతూ వస్తూ ఉన్నాడు. గజేంద్రుడు దాహము తీర్చుకోవడానికి కొలనులోనికి ప్రవేశించాడు. నీరు త్రాగాడు.
మంచిదే. అంతటితో వెలుపలికి వచ్చేసి ఉంటే ఈ ఇంత బాధ ఎదురుపడి ఉండేది కాదేమో. నీళ్లు త్రాగి వెనక్కి రాకుండా నీటిలోనికి దిగాడు. భార్యలైనటువంటి ఆడ ఏనుగులనన్నిటినీ ఆహ్వానించాడు. అందరితో కలిసి ఆడుకోవడం ప్రారంభించాడు. గంటల తరబడి లక్ష్మీదేవికి నివాస స్థానమా అన్నట్లు తామర పుష్పములతో కలకలలాడుతూ ఉన్నటువంటి ఆ మడుగు బురదగుంటగా మారిపోయింది. తామర పువ్వులన్నీ ఎక్కడివక్కడ రేకులన్నీ విడిపోయినాయి. తీగలన్నీ చుట్టి బురదగుంటలాగా తొక్కేశాయి. ఆ మడుగులో ఎక్కడో ఒక మూల దాగి ఉన్నటువంటి మొసలి బుడబుడబుడబుడమని ధ్వనులు చేస్తూ తోకను నీళ్లల్లో జాడిస్తూ తన పరాక్రమాన్ని ప్రదర్శిస్తూ అది వచ్చి ఆ ఏనుగు ఆ గజరాజు యొక్క పాదాన్ని పట్టుకున్నదండి. ఇది మన చరిత్ర. ప్రతి మనిషి ఈ ప్రపంచములో జీవనము కొనసాగిస్తాడు. కొనసాగించడం మంచిదే. కానీ విలాసాలకు మరుగుతాడు. ఆ విలాసాలకు అంతముండదు. ఈ విలాసాలను అధికంగా అనుభవించాలని భావిస్తాడు. అక్కడే తగులుకుంటాడు. ప్రతి ఒక్కరిని చూడండి మీరు. ప్రతి ఒక్కరూ ఎక్కడో ఒక చోట తగులుకొని ఉంటారు. ఎక్కడో ఒక చోట తగులుకొని దాని నుంచి విడుబడలేక తంటాలు పడుతూనే ఉంటారు. ఈ ముసలి అందరినీ పట్టుకొని ఉంది. ఇది ఒక్క గజేంద్రుని ఒక్కడనే కాదు. గజేంద్రుని ఒక్కడనే కాదు, ప్రతి ఒక్కరిని సంసారం అనే ముసలి కంటికి కనబడకుండా రహస్యంగా పట్టుకొని లాగుతూ ఉంది. ప్రతి కుటుంబంలోనూ ఎన్నో సమస్యలు మనస్సును వేధిస్తూ ఉన్నాయి. ఇదంతా కూడా శరీరాన్ని ధరించుకొని ఉన్నటువంటి జీవుడు అనుభవించే బాధలంతా కూడా గజేంద్ర మోక్షమే. ఎప్పుడైతే ఈ ఏనుగు పాదం పట్టుకున్నాడో ముసలిరాజు, వెంటనే అది వాడి కోరలతో దాని చిప్పలన్నీ పొడి చేసి శరీరాన్ని అంతా గాయపరిచి దేవేంద్రుని యొక్క భుజస్కంధము వంటి తొండముతో దానిని పట్టి ఎత్తి ఇసిరి అవతలకు పడేసేసింది. ఆ ఏనుగు ఎప్పుడైతే ముసలిని ఎత్తి దూరంగా పడవేసిందో అంతటితో అది ఇంకా రెచ్చిపోయి తీవ్రతరమైనటువంటి ఆక్రోశముతో వచ్చి రెండు పాదాలను మళ్ళీ వచ్చి పట్టుకున్నది. పాదద్వందము నేల మోపి పవనుని బంధించి పంచేంద్రియోన్మాదంబు పరిమార్చి బుద్ధిలతకు మారాకు హత్తిల్చి నిష్కేద బ్రహ్మ పదావంబన రతిల్ క్రీడిల్చు యోగీంద్రు మర్యాద నక్రము విక్రమించ కరి పాదాక్రాంత నిర్వక్రమై. ఒక యోగీశ్వరుడు శరీరములో నేను పట్టుబడి ఉన్నాను, ఈ శరీరం అనేటువంటి వ్యామోహం అనే బంధము నుంచి నేను విడుబడాలి అని వాడు ప్రయత్నిస్తాడు. ఆ ప్రయత్నము ఫలించడానికై స్వప్రయత్నముతో ఎంతో పోరాటము సాగించి దీనికి సమాధానం అందుకోలేక అదృష్టవశాత్తు గురువును వెతుకుతాడు. గురువు ద్వారా యోగ రహస్యాన్ని అందుకుంటాడు. యోగ రహస్యాన్ని అందుకున్న తరువాత అతడు గురువు ఉపాసించినటువంటి ఆత్మాన్వేషణ మార్గములో పాదద్వంద్వము నేల మోపి 2.5 గంట సేపు సూర్యనాడి, 2.5 గంట సేపు చంద్రనాడి నడుస్తూ ఉన్నది. ఇది సూర్యనాడి నడిచేటప్పుడు కుడిపాదము ముందుకు సాచుతూ ఉన్నట్లు, చంద్రనాడి నడుస్తూ ఉన్నప్పుడు ఎడమ పాదాన్ని ముందుకు సాచుతూ ఉన్నట్లు. మనం నడిచేటప్పుడు ముందు కుడిపాదము ముందుకున్నప్పుడు ఎడమ పాదం వెనక్కి ఉంటుంది, ఎడమ పాదం ముందుకు పోయినప్పుడు కుడిపాదం వెనక్కి ఉంటుంది. ఇలాగా కుడి ఎడమలు ఒకదానికొకటి వెనుకబడుతూ ఒకదానికొకటి ముందుకు పోతూ ఉంటాయి.
ఇలాగా సూర్యనాడి ఉన్నప్పుడు చంద్రనాడి వెనక్కి ఉంటుంది, చంద్రనాడి ఉన్నప్పుడు సూర్యనాడి వెనక్కి ఉంటుంది. ఈ రెండింటినీ ఒక్కటి చేసి కుంభకముల వేసి తొగ్గుతాడట జ్ఞాని. ఇది పాదద్వంద్వము నేలమోపి. నేల అంటేమి అది నేలే, అది భూమే, ఇది కూడా భూమే, శరీరం కూడా భూమే. ముసలిరాజు ఏనుగు యొక్క పాదాలను భూమికేసి అదిమి గట్టిగా నొక్కి పట్టుకున్నాడని చెప్తుంది వేదం. అది ఇండైరెక్ట్గా చెప్పిన వాక్యం. అది డైరెక్ట్గా చెప్పేది ఏంటంటే యోగి భగవంతుని యొక్క పాదాలను సంకల్ప శుద్ధి గలవాడై జ్ఞానశక్తి ద్వారా మనస్సును, ఇక్కడ జ్ఞానము లేని దానిని మనస్సు అంటారు, జ్ఞానము కలిగిన మనస్సు అది మనస్సు అని చెప్పబడదు. జ్ఞానము ఆత్మస్వరూపం కాబట్టి ఎవరికి ఆత్మజ్ఞానం ఉన్నదో అతడు మనస్సును జయించినవాడు, మనస్సును దాటినవాడు. మానసిక చాంచల్యము కేవలం నీళ్లు అలరూపాన్ని ధరించినట్లు, అల నీటి కంటే వేరు కాదని తెలుసుకున్నట్లు, మనస్సు బ్రహ్మము కంటే వేరు కాదని జ్ఞాని తెలుసుకునేస్తాడు. అందువల్ల వానికి మనస్సుతో బాధ లేదు. మనస్సు అనేది ఒకటి ఉంది అనేటువంటిది మన మైండ్లో ఎగిరిపోతుంది, మనస్సు కాదది. కాబట్టి ఇది జ్ఞానం. అందుచేత మనంబె స్థూల సూక్ష్మముల్ ప్రమాతృమానమేయముల్ మనంబె గ్రామ రాగరోష మత్సరాది వృత్తులు మనస్య సర్వధర్మములు మనంబె దృశ్యమంతయున్ క్రమంబు చేయనిరింగినని అంటాడు. కాబట్టి మనస్సే స్థూలము, సూక్ష్మము, కారణము, మహాకారణము. మనస్సే కామము, క్రోధము, లోభము, మోహము, మదము, మత్సరము. మనస్సే దృశ్యమంతయు. మనస్సే దృశ్యమునకు అతీతమైనటువంటి యొక్క ఆత్మ మనస్సే. కాబట్టి చాంచల్య స్వభావం ఉన్నంత వరకు అది మనస్సు అని చెప్పబడుతుంది. చాంచల్యాన్ని జ్ఞాన దృష్టితో అధిగమించినప్పుడు అది ఆత్మ అని చెప్పబడుతుంది. అటువంటి యొక్క జ్ఞానము గలవాడయి ఆ పాదముల రెండింటిని వెనుక ముందులుగా నడుస్తూ ఉన్నటువంటి ఆ రెండు పాదములను ఒక్కటి చేసి నొక్కి పట్టుకోవడం వల్ల మనసులో పడిపోతుంది. ఇది పాదద్వంద్వము నేలమోపి. ఇది ఉపదేశం తీసుకుని ఉన్న వాళ్ళకు మాత్రమే అర్థమవుతుంది. తక్కిన వాళ్ళకి ఇది కథ రూపంలో అర్థమవుతుంది కాబట్టి ఆంతరంగికంగా అర్థం కాదు. అయినా ఎంతవరకు అందితే అంతవరకే, అంతకు మించి అందని దానిని అందుకోలేం కదా. అయినా ఈ ధ్వని చెవి ద్వారా మనసులోకి వెళుతుంది కాబట్టి అది విశేషమైనటువంటి ఫలితాన్ని ఇచ్చే తీరుతుంది, అందులో డౌట్ లేదు. పంచేంద్రియోన్మాదంబు పరిమార్చి బుద్ధిలతకుల్ మారాకు హత్తించి నిషేధ బ్రహ్మ పదావలంబన రతిన్ క్రీడిల్చు యోగీంద్రు మర్యాద. ఈ శరీరము చలిగా ఉంది, బ్లాంకెట్ కావాలి, స్వెటర్ కావాలంటుంది. కింద కాస్త కఠినంగా ఉంది, బెడ్ కావాలంటుంది. ఈ ఆహారంలో ఉప్పు లేదు, మధురమైనటువంటి పలహారం కావాలని కోరుతూ ఉంటుంది. ఇలాగా పంచేంద్రియాదులతో కూడి పంచేంద్రియాదులతో అనుబంధం పెట్టుకుని ఉన్నటువంటి మనస్సు గలవానికి ఈ ఇంద్రియాదులన్నీ ప్రేరేపించి ప్రేరేపణకు అనుగుణమైనటువంటి ఆలోచనలతో నడుస్తూ ఉంటుంది. కాబట్టి ఇది గుర్తించినటువంటి జ్ఞాని పంచేంద్రియోన్మాదము పరిమార్చి, ఇది ఉన్మాదము అంటాడు. ఈ పంచేంద్రియోన్మాదాన్ని పరిమార్చి మారాకు హత్తిల్చి నిషేధ బ్రహ్మ పదావలంబన రతిల్ క్రీడిల్చు యోగీంద్రు మర్యాద. యోగీశ్వరుడైనటువంటి వాడు ఏ క్రమాన్ని అనుసరిస్తాడో ఆ క్రమములో నక్రము విక్రమించే కరిపాదాక్రాంత నిర్వక్రమై. ఇక్కడ మొసలి అనగా నేను మొదట్లోనే చెప్పాను ఈ విషయాన్ని, కనపడకుండా పట్టుకొని ఉన్నది, నీటిలో కనపడకుండా లోపల పాదాన్ని పట్టుకొని ఉంది మొసలి. ఏనుగేమో గట్టుకు వెళ్ళాలనుకుంటుంది, వెళ్ళడానికి ప్రయత్నిస్తుంది, గట్టుకు వెళ్ళనివ్వకుండా ఆపాలని మొసలి ప్రయత్నిస్తుంది. ఇది ఒకటేమో గట్టుకు ఈడుస్తూ ఉంది, ఒకటేమో లోపలికి ఈడుస్తూ ఉంది. ఒకటేమో గట్టుకు ఈడుస్తూ ఉంది, ఒకటేమో లోపలికి ఈడుస్తూ ఉంది.
అదేనండి, ఒకటి పైకి ఈడుస్తూ ఉంది, ఒకటి కిందికి ఈడుస్తూ ఉంది, ఒకటి పైకి ఈడుస్తూ ఉంది, ఒకటి కిందికి ఈడుస్తూ ఉంది. ఇదే పోరాటం. ఈ రెండిటి పోరాటము, ఈ పోరాటము మధ్యలో ఉంది మన ఏడుపంతా. ఈ మధ్యలోనే జరుగుతాం. గజేంద్రుడు అనుకుంటాడట, ఊహగలంగి జీవన పుటోలమునంబడి పోరుచు మోహలత నిబద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహమున్ పొందు దేహి క్రియందీన దశన్ గజముండే భీషణగ్రాహ దురంత దంత పరిగట్టిత పాదకురాగ్రశల్యమై. ఈరోజు నిద్రలేస్తే ఏం చెయ్యాలి, డబ్బులు ఎలా సంపాదించాలి, ఊగ గలంగి జీవన పుటోలమునంబడి పోరుచున్. ఉద్యోగం చేసేవాడు ఉద్యోగ సంబంధమైన ఆలోచనలు, వ్యవసాయం చేసేవాడు వ్యవసాయ సంబంధించిన ఆలోచనలు, వ్యాపారం చేసేటువంటి వాడు రకరకాల వాని యొక్క వృత్తిలో వానికి తగినటువంటి వ్యాపారాలలో తగులుకొని పరిగెడుతూ ఉన్నారు అందరూ. జీవన పుటోలమునంబడి పోరుచున్ మహామోహలతాని బద్ధ పదమున్ విడిపించుకొనంగలేక సందేహమున్ పొందు దేహి క్రియందీన దశన్ గజముండే. దేహి అయినటువంటి శరీరములో తగులుకున్నటువంటి ప్రతి ప్రాణి ఎన్నో సమస్యలు. ఇది నెరవేరేది ఎట్లా, అది ఎప్పుడు పూర్తవుతుంది, దాన్ని సాధించేది ఎట్లా, దీన్ని సంపాదించేది ఎట్లా, ఈ పిల్లల చదువు ఎట్లా, చదువులకు ఫీజులు కట్టాలి ఎట్లా, పెళ్ళిళ్ళు చేయాలా, డబ్బులు ఎట్లా, పెళ్ళిళ్ళు చేసాము అప్పులు తీరేది ఎట్లా, అప్పులు చేసి పెళ్లి చేసాము, కూతురాలుడు అనుకూలంగా లేరు, విడిపోతున్నారు. ఏంటి సమస్య? ఒక పక్క కాదు, ఒక కోణంలో కాదు, అనేక కోణముల్లో పట్టి అందరినీ లాగుతూనే ఉంది సమస్యలు. అంటే నేను కొన్నిగా సూచిస్తున్నా. భార్యాభర్తల మధ్య కావచ్చు, బిడ్డల మధ్యలో కావచ్చు, శత్రువుల మధ్యలో కావచ్చు, ధనధాన్యముల పట్ల కావచ్చు, ఆరోగ్య విషయాల్లో కావచ్చు, అనేక కోణాలలో వాళ్లకు తగినటువంటి సమస్యలు వాళ్ళను నొక్కుతూ ఉన్నాయి. ఇదేనండి గజేంద్ర మకరేంద్రముల యొక్క పోరాటం. ఒక గజరాజు చరిత్రే అని అనుకోకూడదు, ఇది మన అందరి చరిత్ర. మనమందరము ఈ జీవన పోరాటంలో తగులుకొని ఉన్నాము. అందరూ బాధలు అనుభవిస్తూనే ఉన్నారు, సుఖంగా ఎవ్వరు లేరు. అలయక సొలయక వేసట నొలయక కరి మకరితోడ నుద్దండత రాత్రులు సంధ్యలు దివసంబులు సలిపెన్పో ఒక్క 1000 సంవత్సరము. ఇక్కడ 1000 సంవత్సరాలని చెప్పాడు. 1000 సంవత్సరాలని చెప్పడానికి 1000 సంవత్సరాల కాలము గజేంద్రుడు మకరిరాజుతో పోరాటం సాగించాడట. 1000 అనేది ఎలా ఉంటుందో తెలుసా? 1, ఆ 1 పక్కన 1, 2, 3 సున్నలు ఉంటాయండి. ఈ 3 సున్నలైపోయిన దానివల్ల పోరాటం తీవ్రమైపోయింది. ఏది? ఇడానాడి, పింగళనాడి, సుషుమ్నా నాడి, ఈ 3టిని ఉపాసించడం నీ జీవితంలో 0 అయిపోయింది. కాబట్టి బాధలు ఎక్కువైపోయినాయి. ఆ ఒక్కటేమో ఎప్పటికీ ఉంది, దాని పక్కన ఉన్నవి సున్నలైపోయి ఉన్నాయి. కాబట్టి ఆ ఎడ, పింగళ, సుషుమ్న 3 0లో ఉన్నాయి. కాబట్టి బాధల పోరాటం తీవ్రమైపోయింది. అందువల్ల సలిపెల్పో ఒక్క 1000 సంవత్సరము. ఆ 3టిని భర్తీ చేసుకోవాలి. ఇక్కడ మనస్సు లేదు అని అలా కొంతసేపు అలాగే స్తబ్దంగా ఉండి చెప్పినప్పుడు మా గురుదేవుల వారు నన్ను వీపు దట్టాడు.
వీపు దట్టి గడ్డం పట్టుకొని, నాయన గొప్ప సమాధానం చెప్పావురా, ఈ పాయింట్ నీకు అర్థమైంది నాయన, ఇది అర్థం కావడం చాలా కష్టము, ఇది అర్థమైంది నాయన, చాలా సంతోషం అని స్వామిగారు ఎంత సంతోషించాడు అంటే స్వామివారి యొక్క సంతోషానికి అవధులు లేవు. ఇది మహాశివరాత్రి రోజు రాత్రి 2 గంటల సమయంలో జరిగింది ఈ సన్నివేశం. ఇది ఎక్కువ చలి, మంచు, వర్షం పడినట్టు పడుతూ ఉంది. ఆ మంచాన్ని ఆ వరండా లోపలికి జరిపాము. ఆ వరండా లోపలికి అక్కడికి వెళ్ళి అక్కడ కూర్చున్న తరువాత కూడా మళ్ళీ కూడా స్వామిగారు, నాయన వెంకటరమణ చాలా గొప్ప సమాధానం చెప్పావు నాయన, చాలా చాలా గొప్ప సమాధానం చెప్పావు, అంతే అంతే నాయన అని మళ్ళీ 5-6 సార్లు ప్రస్తావన చేశాడు ఆ వాక్యాన్ని. కాబట్టి ఎవని యొక్క వివేక దృష్టి యందు సాక్షిత్వాన్ని గుర్తిస్తాడో వాడు అమనస్కుడు, వాడు మనస్సును దాటినటువంటి వాడు. పృథుశక్తిన గజమా జలగ్రహముతో పెక్కేండ్లు పోరాడి సంశిథిలంబై తన లావు వైరి బలములు చింతించి మిథ్యా మనోరథమింకేటికి దీనికెల్వ సరిపోరల్ జాలరాదంచు సవ్యధమై ఇట్లను పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో తన శరీరములో సత్వము ఉన్నంత వరకు పోరాటము సాగించింది. దాని స్థానం అది నీటిలో ఉండడము తనకు బలం ఎక్కువ. దీనికి తన స్థానం కాదు, స్థానము కానిది తన స్థానము కాని స్థానములో ఉంది ఏనుగు, తన స్థానమైన స్థానములో ఉంది ముసలి. అందువల్ల దానికి బలం ఎక్కువ, బలాన్ని పెంచుకుంటూ ఉంది. దానికి ఆహారంతో కొరత లేదు. దీని పాదం పట్టుకొని దీని నుంచి వెలువడేటువంటి ఆ కోరల మధ్య స్రవించేటువంటి రక్తాన్ని తాగుతూ ఆకలిని తీర్చుకుంటూ బలాన్ని పెంచుకుంటూ ఉంది. ఇది బయట నుండి ఆహారం అందాలి దీనికి, దీనికి లోపలనే ఆహారం అందుతూ ఉంది. దీనికి బయట నుంచి ఆహారం అందించే నాదుడు లేదు, తీసుకునే అవకాశం లేదు. అందువల్ల ఇది ఆగిపోతూ ఉంది, ఇది బలాన్ని పెంచుకుంటూ ఉంది. ఇలాగే యోగి అయినటువంటి వాడు కర్మలు ఇంకా చేయకుండా మానాలి, చేసిన కర్మలను జీర్ణింపజేయగలిగినటువంటి యోగ శక్తిని పెంచుకోవాలి. చేసిన కర్మలను జీర్ణింపజేసుకోదగిన యోగ శక్తిని పెంచుకోవాలి. ఇంకా నెక్స్ట్ మళ్ళీ కర్మలను చేయడం ఆపేసేయాలి. కాబట్టి గజేంద్రుడికి బయట నుంచి ఆహారం అందలేదు కాబట్టి బలహీనుడవుతున్నాడు. ముసలిరాజుకు అక్కడే ఆహారం అందుతూ ఉంది కాబట్టి బలం పెంచుకుంటూ ఉంది. యోగి అలా బలాన్ని పెంచుకోవాలి. అహంకారం ఎప్పుడు తగ్గుతుందో, తొలగుతుందో, అణుగుతుందో అప్పుడే జ్ఞానం కలుగుతుంది. అందువల్ల అహంకారముడుగాకున్నా అది కాదు భక్తి, నిర్హంకారము నాకు అధికమో భక్తి లేదు. అహంకారముడగియుండుటే సర్వసులభము నిర్హంకారము ననుండుటే. అహంకారముడుగాకున్నా అది కాదు భక్తి, నిర్హంకారము నాకు అధికము భక్తి లేదు. అహంకారముడగియుండుటే సర్వసులభము నిర్హంకారము ననుండుటే. గజేంద్రుడు ఇంతవరకు నేను దీన్ని జయించాలి, జయించాలి, జయిస్తాను అనే విశ్వాసంతో పోరాడాడు. ఇప్పుడు దీన్ని జయించడానికి నా శక్తి చాలదు అని ఆలోచించాడు. ఈ సమయములో పూర్వపుణ్యఫల దివ్య జ్ఞాన సంపత్తితో, ఇది బాధలు ఎదురైనప్పుడు భగవంతుడు గుర్తొస్తాడు అదృష్టవంతునికి. బాధలు ఎదురైనప్పుడు విసుగు, విరక్తి, యాడ దేవుడు ఉండేది, దేవుడుంటే నాకు ఈ కష్టాలు వస్తాయా
అని భగవంతుని మీద విరుచుకుపడతాడు దుర్మార్గుడు, వాడు చెడిపోతాడు. బాధలు ఎదురైనప్పుడు భగవంతుని ఆశ్రయించిన వాడు బాధల నుండి బయటపడిపోతాడు. బాధలు ఎదురయ్యే కొద్దీ భగవంతుని మీద వైరం పెంచుకునేటువంటి వాడు చెడిపోతాడు. అందువల్ల కాలానుగుణ్యంగా ప్రాప్తానుసారంగా కష్టాలు ఎదురైన భగవంతుని పాదపద్మములను విడువకూడదని భాగవతం చెబుతుంది.